మా సర్కారు బలం మహిళలే వచ్చుదా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకనామిక్ రాష్ట్రం అవుతుందని చెప్పినాడు. అయితే త్వరలో మహిళా సంఘాల కాడ రైస్ మిల్లులు గోదాములు ఇస్తామని చెప్పినారు. అదే చెప్పబోయినారు. రైస్ మిల్లులు గోదాములు ఇస్తామని చెప్తా ఉన్నారు. వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఇచ్చి వారు గొప్పగా తీర్చిదిద్దేందుకు మేము సంకల్పించినామని చెప్పకనే చెప్తా ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెలు కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచిక ఆనందం కలుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర ఎక్కడ లేని వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అయితే ఏమంటున్నారంటే గమనించండి మిత్రులు, ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. రైట్. ఇప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి కదా, అలా కూడా మహిళలకు కేటాయించండి, 2 బీసీకి కేటాయించండి. ఎట్లా మీ కోట మీకు అయిపోయింది కాబట్టి ఇంకోటి మైనార్టీ కోట కిందనో ఒకటి ఇచ్చేసి 4 భర్తీ చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. 4లో 2 మహిళలకే ఇవ్వాలి. ఒకటి ఇచ్చిన చాలు. ఇప్పుడు అయితే 4లో 1 ఇచ్చినా సరిపోద్ది కాబట్టి సరిపోద్దంటే ఉద్దేశం ఏంటంటే 4 ఇప్పుడు ఆశావాదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 1 ఇవ్వండి, మైనార్టీకి 1 ఇవ్వండి, బీసీకి 2 ఇవ్వండి, అంతే కదా మరి.